ఇక లక్ష్మీ హర్ష శకుంతల వంట చేసే దగ్గరికి వెళ్ళి అక్కడ మొత్తం గమనించుకొని వీడియో తీసుకొని వచ్చి ఉంటారు. ఇంకా ఆ వీడియోని బయటకు తీసుకొని వచ్చి ఈ వీడియోని ఎలాగైనా మీ సార్కి చూపించు హర్ష అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇంకా అలా హర్ష వీడియో ఓపెన్ చేసి అసలు వీడియో ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం అక్క అని తీసి చూస్తూ ఉంటాడు. అక్కడ పక్కనే రౌడీ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అది గమనించుకోకుండా హర్ష ఫోన్లో వీడియో చూస్తూ ఉంటాడు. పక్కనే హరికృష్ణ లక్ష్మి కూడా ఉండి ఉంటారు. ఎవరు వీళ్ళు అని అనుకుంటూ వీళ్ళు ఏం చూస్తున్నారు ఇక్కడ అని రౌడీ నెమ్మదిగా వెనకాల నుండి వచ్చి ఆ హర్ష ఫోన్లో ఉన్న వీడియోని చూసేసి ఫోన్ లాక్కొని రే ఎవర్రా మీరు అని అంటూ అడుగుతూ ఉంటాడు. గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. నా ఫోన్ నాకు ఇవ్వు అని హర్ష పెనుగులాడుతూ ఉంటే ఆ రౌడీ ఒక్కసారిగా హర్ష విగ్గుని లాగేస్తాడు. అసలు ఎవరు మీరు అని అనుకుంటూ లక్ష్మి విగ్గును కూడా లాగేసి మీరా ఇంత పని చేస్తారా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం చేస్తున్నారు మీరు అని రౌడీ వాళ్ళని అరుస్తూ ఉంటాడు. ఇంకా వెంటనే ఫోన్ లాక్కొని లక్ష్మి, హర్ష, హరికృష్ణ ముగ్గురు రోడ్డు మీద పరుగులు పెడుతూ ఉంటారు. కొంతమంది రౌడీలు వాళ్ళని వెంబడిస్తూ ఉంటారు. ఇంకొక దగ్గర లక్ష్మి ఆగి హర్ష ఇలా అయితే కుదరదు, మనము వాళ్ళని దారి మళ్లించాలి, నేను హరికృష్ణ ఇటువైపు వెళ్తాం, నువ్వు అటువైపు వెళ్ళు అని చెప్తూ ఉంటుంది. ఇంకా అలా లక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్ళి విహారీ ఆఫీస్ దగ్గరికే వెళ్తుంది. అక్కడ విహారీ అప్పుడే ఆ రింగ్ జ్యువెలరీ షాప్లో చూపించి బయటికి వచ్చి కార్ అప్పుడే దిగుతూ ఉంటాడు. లక్ష్మి విహారీ కార్ వెనకాలే ఆగి ఉంటుంది, దాక్కుని ఉంటుంది రౌడీలకి కనిపించకుండా. అప్పుడే విహారీ కార్ డోర్ ఓపెన్ చేసుకుని కిందకి దిగి ఆ రింగ్నే చూస్తూ ఉంటాడు. లక్ష్మి వెనకాలే ఉండి ఉంటుంది. మరి విహారీ లక్ష్మిని చూస్తానా, గుర్తుపడతానా, అసలేం జరగబోతుంది వచ్చే ఎపిసోడ్లలో తెలుసుకుందాం. ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.